ఇప్పుడే ఛాంపియన్స్ సినిమా చూశాను. ఎంత బ్యూటిఫుల్గా అంటే ఒక హీరోకి ఒకే సినిమాలో ఒక ప్లేయర్గా అలాగే అన్ని రకాలుగా ఒక ఫైటర్గా లేకపోతే డాన్సర్గా ఇన్ని రకాలుగా ఉపయోగపడే పాత్రలు రావడం చాలా అరుదు. అది రోషన్ మేకాకి వచ్చింది. ఛాంపియన్ అనే ఒక సినిమా ద్వారా బైరాన్పల్లి అనే ఒక తెలంగాణలోని ఒక అద్భుతమైన ఊరి కథని తీసుకున్నారు. చాలా గొప్పగా చెప్పాడు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. ఈ సినిమాలో ద బ్యూటిఫుల్ ఎలివేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఫాదర్ రోల్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. అది నేను ఇప్పుడు రివీల్ చేయను, అది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. చాలా ఉన్న 2 minutes అయినా కూడా చాలా ఎమోషనల్గా హీరోని మోటివేట్ చేసే సీన్ అది. ఆ పర్టికులర్ సీన్ చాలా చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి హైలైట్స్ ఏంటంటే హీరోయిన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందులోనూ ఆ పాట ఎంత బాగా జనాల్లోకి వెళ్ళిందో అందరికీ తెలిసిందే. మికీ మేయర్ మ్యూజిక్ చాలా కాలం తర్వాత బ్యూటిఫుల్గా కనబడింది, వినపడింది కూడా. ఇక ఫైట్ సీక్వెన్స్ల గురించి ఎంత బాగా చేశారనేది, ఎంత బాగా మాట్లాడితే అంత మంచిది. దేనికంటే అక్కడ విలేజ్ సెట్లలోకి వెళ్ళి అవుట్డోర్లోకి వెళ్ళి అవన్నీ చేయటం ఈ రోజుల్లో మళ్ళీ అవన్నీ చేయటం అంటే చాలా కష్టం. ఇకపోతే ప్రొడక్షన్ వాల్యూస్, అశ్విని దత్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతానికి వెనకాడరు. చాలా మంచి సినిమా తీశారు. ఎందుకు మంచి సినిమా అంటున్నానంటే ఒక కొత్త హీరో మీద అంత డబ్బు ఖర్చు పెడతాం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ విషయంలో మాత్రం వాళ్ళు తిరుగులేదు. కాకపోతే ఈ సినిమా అన్నింటిలో కూడా ప్లస్లే చెప్తున్నారు, మైనస్ లేవా అంటే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో కానీ లేకపోతే సెకండ్ హాఫ్లో కానీ సంబంధం లేకుండానే ఒక 20-25 నిమిషాలు లాగుండింది. ఎందుకంటే ఆ కథలు ఎస్టాబ్లిష్ చేసేది కానీ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసేదాని కానీ అది టైం పట్టిద్ది. ఇట్లాంటి ఒక కథ తీసుకున్నప్పుడు అందులోని మనకి అందరికీ కూడా స్వతంత్రం వచ్చింది, అందరూ కూడా 1947 ఆగస్టు 15 అనుకుంటారు. కానీ హైదరాబాద్ మాత్రం ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. అంటే 1948 సెప్టెంబర్ 17 దాకా. అప్పటిదాకా నిజాం నవాబుల పాలనలో ఉండింది. దీన్ని ఎలాగ కంక్లూడ్ చేశారు, అప్పుడున్న పరిస్థితిని ఎలా తీసుకొచ్చారు అనేది మాత్రం ఆ సినిమాకి సంబంధించిన ఆ కథను తీసుకొని చేయటం అనేది చాలా బాగుండింది. దానిలో ఒక కుర్రోడు ఎలాగా ఆ ఫైట్కి ఎలాగ ఉపయోగపడాడనే ఒక కథతోని మన ముందుకు వచ్చారు. ఛాంపియన్గా రోషన్ మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీకి ఇంకొక హీరో మెటీరియల్ దొరికాడు. సూపర్ ఛాంపియన్ లాగా ఉన్నాడు. చాలా చాలా బాగున్నాడు. 100% రోషన్ మేకాకి ఇదే మొదటి సినిమా అయి ఉంటే కనుక ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అనుకోకుండా ఒక సినిమా పెళ్లి సందడి లాంటిది రావటం, అందులో కూడా ఓకే పర్వాలేదు అనిపించుకొని భలే ఉన్నాడు అనిపించుకున్నాడు. కానీ ఈ సినిమా ద్వారా ఒక రియల్ హీరో ఎలా ఉంటాడు అనేది మాత్రం అనిపించింది. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఖమ్మం కమ్మరి పాత్రలో చేశాడు రచ్చరవి. చాలా ఎమోషనల్ సీన్స్. అలాగే అబ్బాయి చేశాడు, బిగ్ బాస్ అబ్బాయి అంటారు అతన్ని. చాలా సినిమాల్లో కూడా నటుడిగా పనిచేసిన అతను. చాలా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్, చాలామందికి ఎలివేషన్ వచ్చే క్యారెక్టర్స్ ఉన్నాయి. మురళీ శర్మ పొచ్చలపల్లి సుందరయ్యగా ఒక క్యారెక్టర్ చేశారు. ప్రకాష్ రాజ్ గారు క్యారెక్టర్ కానీ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే సినిమాలోని ఆ కలర్ అంతా కూడా తీసుకురావటం ఒక ఎత్తు. ఆర్ట్ డైరెక్షన్కి మాత్రం ఎన్ని మార్కులు వేసినా తక్కువే, అంతా బాగుండింది. ఎనీవేస్ ఈ సినిమాకి సంబంధించిన ఇది కంటెంట్ ఖచ్చితంగా ఒకసారి డెఫినెట్గా చూడవచ్చు. శ్రీకాంత్ అన్ని సంవత్సరాలు చేసుకుంటా వచ్చిన అతనికి ఒక పుత్రోత్సాహం ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా అయితే కనుక ఖచ్చితంగా తెలిసిద్ది. ట్యాగ్ తెలుగు ఛాంపియన్ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివమల్లల.